సరే నీకు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కాదనను. సరే 1,00,000 ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ అని వెతుకుతున్నావు? ఒక్కటే సొల్యూషన్ ఆ 1,00,000 ప్రాబ్లమ్స్ కి. శివార్చన, శివాభిషేకం చేయి. శివాభిషేకం స్టార్ట్ చేయి. ఒక్కసారి నువ్వు శివాభిషేకం స్టార్ట్ చేస్తే ఏవైతే 1,00,000 ప్రాబ్లమ్స్ తో నువ్వు కొట్టుమెట్టులాడుతున్నావు, నీ బుర్ర ఖరాబ్ అవుతుందో, నీ బుర్రలో అనేక రకాల ఆలోచనలతో స్ట్రెస్ గురవుతున్నావు, డిప్రెషన్ లోకి వెళ్తున్నావో, వీటన్నిటికీ ఆ 1,00,000 ప్రాబ్లమ్స్ ని పరమేశ్వరుడు చిటికన గోరుతో కొట్టిపడేస్తాడు. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో. అభిషేకం స్టార్ట్ చేసి దాన్ని అనుభవించు. ఎలా జరగదో చూద్దాం. అంటే శంకరుడి యొక్క మహిమ, శంకరుడి యొక్క నువ్వు భక్తిగా ఉంటే, నేను చెప్తున్నా, శంకరుని ఎంతగానో నమ్ముతూ పరమేశ్వరుడే జీవితం అనుకున్న మనిషిగా చెప్తున్నా, ఈశ్వరుడు పలికిస్తున్న మాట అనుకో. శివాభిషేకం స్టార్ట్ చేయి. 1,00,000 ప్రాబ్లమ్స్ కాదు, రెట్టింపు వచ్చిన వాటిని తరిమి కొట్టేస్తాడు పరమేశ్వరుడు. సరే ఏమిస్తాడు నీకు ఈశ్వరుడు నువ్వు అనుకోవచ్చు. ఆస్తులా, అంతస్తులా, ఆయన తలుచుకుంటే ఇవ్వడానికి ఒక పెద్ద లెక్క కాదు. వాటన్నిటికీ మించి మనశ్శాంతిని ఇస్తాడు, తృప్తి జీవితాన్ని ఇస్తాడు. ఎక్కడ కూర్చున్నా నీ జ్ఞానంలో ఉండే ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ జ్ఞానం ప్రకారం నీకు అనేక రకాలమైన ప్రశాంతాన్ని ఇస్తాడు. ఇంతకు మించిన నీకేం కావాలి? గుర్తుపెట్టుకోండి, ఆస్తులు అంతస్తులు జీవితాలు అనుకుంటే అసలు సిసలైన అప్పుడే మొదలవుతుంది. అది కాదు మనం ఈశ్వరుని కోరుకోవాల్సింది. మనశ్శాంతి అయిన జీవితాన్ని ప్రసాదించు పరమేశ్వరాన్ని కోరుకోవాలి. ఆ జీవితం, మనశ్శాంతి అయిన జీవితాన్ని మించింది ఇంకేది ఉండదు. సో శంకరుడు నీకు అప్పచెప్తున్నాడు అంటే నువ్వు శంకరుడికి ఎంత రుణపడి ఉండాలి. అందుకే ఎవరైనా కూడా శివాభిషేకం స్టార్ట్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.